విశాఖ రాహుల్ రెడ్డి కేసు వివాదంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు తెరపైకొచ్చింది. రాహుల్ వెనుక వంశీకృష్ణ ఉన్నారని బాధితురాలి న్యాయవాది ఆరోపిస్తుండగా తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెబుతున్నారు. అసలు రాహుల్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అంటున్నారు జనసేన ఎమ్మెల్యే. రాహుల్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేసినట్టు విశాఖ పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. రాహుల్ రెడ్డికి సపోర్టుగా రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్య ఉన్నట్టు బాధితురాలు ఆరోపించింది. దీంతో రాహుల్ రెడ్డి కుటుంబీకులతో పాటు రాహుల్ సిప్లిగంజ్ ఆయన భార్యపై కేసు నమోదైంది. జూన్ 11న మొత్తం 11 మందిపై MVP పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఈ కేసులో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పాత్ర ఏంటి? ఆయనైతే నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే కేసు అప్డేట్స్ ఏంటి? అంటే ఈ కేసులో ఉన్నటువంటి బాధితురాలతో పాటు సాయిరామ్ అన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా దీని వెనుకాల ఎమ్మెల్యేకి సంబంధించిన PA సపోర్ట్ చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఆమె చేస్తూ వస్తుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఖండిస్తున్నాడు. ఎక్కడ కూడా తనకు కాల్ చేయలేదు, ఎవరికి కూడా తను ఎవరి విషయంలో కూడా తను ఈ కేసు ముందుకు వెళ్ళేటువంటి అంశంలో తను ఎవరికి కూడా సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని ఇటు ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి MVP పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మొత్తం 11 మందిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వారందరినీ కూడా వారంలోగా విచారణకు హాజరు కావాలని. ఇందులో న్యాయవాది ఉన్నాడు, ఆ తర్వాత కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఆ తర్వాత కర్పూరపు రాహుల్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అలా తర్వాత వారికి సంబంధించిన బంధువులు కూడా ఈ కేసులో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ రోజు నోవోటల్కు వచ్చి కూడా తనను బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత జనవరి 15వ తేదీన కూడా తన పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. తనను అంతమంది ఇస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా ఆమె చేసింది. సో ఆమె ఇచ్చినటువంటి ఆధారాలతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం 11 మందికి రాహుల్ సిప్లిగంజ్తో పాటు రాహుల్ సిప్లిగంజ్ ఈ కేసులో కర్పూరపు రాహుల్ రెడ్డికి బహుమతిగా ఉన్నాడు. సో అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతను కూడా తను నేరుగా వచ్చి తనపై బెదిరింపులకు పాల్పడ్డాడన్నటువంటి అంశాలని బాధితురాలు ఫిర్యాదులు పేర్కొంది. కాబట్టి ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం MVP పోలీసులు కేసు నమోదు చేసి ఈ 11 మందికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపు కూడా వారందరూ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.